ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగల వాడెవడును లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయి వాడెవడు. దేవుడు ఈరోజు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈ దినము మొదలుకొని ఇంతకాలము మరిక నీవు ఎవరి చేతిలోనైనా మోసపోయినావా? నీ కుటుంబ సభ్యుల చేతిలో కానీ, నీ యొక్క మిత్రుల చేతిలో కానీ, నీ బంధువుల చేతిలో కానీ, లేదా నీకు అపవాది చేత పీడించబడుతున్నావా? అప్పుల్లో పీడించబడుతున్నావా? శాంతి లేక, సమాధానం లేక మరిక పీడించబడుతున్నావా? ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రభు నీతో ఏం మాట్లాడుతుంటే, నేనే నా చేతిలో నిన్ను తీసుకుంటానంటున్నాడు. దేవుడే ఆయన చేతితోటి మనల్ని ముట్టుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని చేతి నుండి ఎవరు విడిపించగలుగుతాడు? నిన్ను నీవు దేవుని యందు విశ్వసించి ఉన్నావు, దేవుని యందు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడే నిన్ను నీ కొరకు ఒక కార్యాన్ని, నూతన కార్యాన్ని ప్రారంభించి ఉన్నాడు. అయితే దేవుడు నిన్ను మేలు చేయ ఉద్దేశించిన ఎడల, దేవుడు నీ పట్ల మేలు కార్యాలు చేసిన ఉద్దేశం ఎడల దేవుని కార్యాన్ని ఎవరు అడ్డగిస్తారు? దేవుని కార్యాన్ని ఎవరు తప్పిస్తారు? నేను కార్యం చేయగా త్రిప్పివేయి వాడెవడు అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వాగ్దానం విన్న నీవు విశ్వసించు. నీవు విశ్వసించినట్లయితే దేవుడు నీ పట్ల ఒక నూతన కార్యంని ప్రారంభిస్తాడు. నీవు మరి చదువుకుంటున్నావా? ఒక విద్యార్థివై ఉన్నావా? దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయబోతున్నాడు. ఒక నిరుద్యోగి ఉన్నావా? నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ఒక సేవకుడు, ఒక వ్యాపారి అయి ఉన్నావా? దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. కావున ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు